వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే క్విజ్ క్వశ్చన్స్ ఇవాళ 309వ వీడియో. ఈరోజు మనం స్టాండర్డ్ జీకే నుంచి ముఖ్యంగా జనరల్ సైన్స్ నుంచి చాలా ముఖ్యమైన ప్రశ్నలు తరచుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి 10 క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మొత్తం 10 ప్రశ్నలు కూడా మీరు చూడండి, వీలైతే నోట్ చేసుకోండి. 3000కు పైగా ప్రశ్నలు ఇప్పటికే వచ్చేసాయి. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డైలీ అప్డేట్స్ కోసం. ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1. ఆవర్తన పట్టికలోని ఏ మూలకంలో న్యూట్రాన్లు ఉండవు? మనకి ఏదైతే పీరియాడిక్ టేబుల్ ఉంది కదా, దాంట్లో ఏ మూలకంలో న్యూట్రాన్స్ అనేవి ఉండవు. సాధారణంగా మనకు మూలకాలలో ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. కానీ ఒక్క మూలకంలో మనకు న్యూట్రాన్లు ఉండవు. ఆ న్యూట్రాన్లు లేని మూలకం ఏది అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాను: హైడ్రోజన్, హీలియం, కార్బన్, సిలికాన్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్ అండి. దీంట్లో న్యూట్రాన్స్ అనేవి ఉండవు. 2. క్వశ్చన్ నెంబర్ 2. సహజ రేడియో ధార్మికత, దీన్నే మనం న్యాచురల్ రేడియో యాక్టివిటీ అంటాము. దీన్ని ఎవరు కనుక్కున్నారు? డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, హెన్రీ బెక్వెరెల్ అండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్, చాలాసార్లు అడుగుతున్నాడు ఈ న్యాచురల్ రేడియో యాక్టివిటీ. ఇంతకు రేడియో యాక్టివిటీ అంటే మనకు యురేనియం, థోరియం వంటివి సహజంగా భూమిపై లభించే రేడియో ధార్మిక మూలకాలండి. వీటి యొక్క పరమాణు కేంద్రకాలు అస్థిరంగా ఉంటాయి. ఈ అస్థిర కేంద్రకాలు ఏం చేస్తాయంటే స్వచ్ఛందంగా శక్తిని విడుదల చేస్తాయి. దీన్నే రేడియేషన్ అంటాం. ఈ ప్రక్రియలో ఇవి రేడియేషన్ను విడుదల చేస్తూ ఈ కేంద్రకాలు చివరికి స్థిరమైన కేంద్రకాలుగా మారుతాయి. దీన్ని మనం న్యాచురల్ రేడియో యాక్టివిటీ అంటున్నాం. ఇక కృత్రిమ రేడియో ధార్మికతను కనుక్కున్నదేమో ఐరిన్ జోలియట్ క్యూరీ మరియు ఫ్రెడరిక్ జోలియట్ క్యూరీ అండి. ఇది గుర్తుంచుకోండి. ఫాదర్ ఆఫ్ విటమిన్స్ అని ఎవరిని పేర్కొంటారు? విటమిన్స్ మన శరీరానికి అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలండి. ఇవి చాలా ముఖ్యమైనవి. విటమిన్స్, ఈ టాపిక్ కూడా చాలా ముఖ్యమైన టాపిక్. ఫాదర్ ఆఫ్ విటమిన్స్ అని మనకు కాసిమిర్ పంక్ను పేర్కొంటారు. విటమిన్ అనే పదం మొట్టమొదటిసారిగా ఉపయోగించినది కూడా కాసిమిర్ పంక్. క్వశ్చన్ నెంబర్ 4. ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువులు ఏవి? యాసిడ్ రెయిన్స్ అంటాము. వీటిని మనము వాతావరణంలో సల్ఫర్ డయాక్సైడ్ కానివ్వండి, నైట్రోజన్ డయాక్సైడ్ కానివ్వండి, ఇవి ఎక్కువ కావడం వల్ల ఈ ఆమ్ల వర్షాలు అయితే మనకి కురుస్తుంటాయి. క్వశ్చన్ నెంబర్ 5. రిఫ్రిజిరేటర్లో శీతలీకరణ కోసం ఏ వాయువును ఉపయోగిస్తారు? ఇది కూడా చాలాసార్లు మనకు ప్రశ్న అడుగుతున్నాడు. మనకు ఫ్రిడ్జ్లో శీతలీకరణ కోసం వాడే వాయువు వచ్చేసి మనకు ఫ్రియాన్ అండి. గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 6. కేంద్రక విచ్ఛిత్తి అనగానేమి? ఇది మనకు ఫిజిక్స్లో ఉంటుంది, మీకు కెమిస్ట్రీలో కూడా వస్తుంది. కేంద్రక విచ్ఛిత్తి ఒక భార యురేనియం కేంద్రకాన్ని న్యూట్రాన్తో ఢీకొట్టించినట్లయితే అది దాదాపు సమాన ద్రవ్యరాశులు కలిగిన 2 కేంద్రకాలుగా విడిపోతూ అత్యధిక శక్తిని, మరిన్ని న్యూట్రాన్లను విడుదల చేస్తుంది. దీన్నే మనం ఏమంటున్నామంటే కేంద్రక విచ్ఛిత్తి అంటున్నాం, న్యూక్లియర్ ఫిషన్ అంటున్నాం. 1939లో దీన్ని అట్టోహన్ అండ్ స్ట్రాస్మన్ కనుక్కున్నారు. చాలా ఇంపార్టెంట్ అండి. అణుబాంబులో జరిగే ప్రక్రియ ఏంటిది అంటే కేంద్రక విచ్ఛిత్తి, అది మీరు గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7. మోటారు వాహనాల నుంచి వెలువడే పొగలో ఉండే విషవాయువు ఏది? ఇది కార్బన్ మోనాక్సైడ్ అండి. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. వెరీ డేంజర్ మనుషులకి. బుల్లెట్ రైలు ఏ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది? ఇది విద్యుదయస్కాంత ప్రేరణ సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 9. బ్లీచింగ్ పౌడర్ రసాయనిక ఫార్ములా ఏమిటి? బ్లీచింగ్ పౌడర్ మనం డైలీ యూజ్ చేసేటటువంటి పౌడర్ అండి. ఈ బ్లీచింగ్ పౌడర్లో కాల్షియం ఆక్సీక్లోరైడ్ అంటాం. దీని కెమికల్ నేమ్ వచ్చేసి CaOCl2. దీని యొక్క రసాయనిక ఫార్ములా. లాస్ట్ క్వశ్చన్. పత్తిలో ఉండే యాసిడ్ ఏది? పత్తిలో, కాటన్లో ఉండే ఆమ్లం వచ్చేసి మనకు లినోలిక్ ఆమ్లం అండి. ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంకా కొన్ని ఇచ్చారు మీకు. యాపిల్లో ఉండేది మాలిక్ ఆమ్లం, వెనిగర్లో ఉండేది ఎసిటిక్ ఆమ్లం, వెన్నలో ఉండేది బ్యూటరిక్ ఆమ్లం, ద్రాక్ష చింతపండులో ఉండేది టార్టారిక్ ఆమ్లం, ఉసిరిలో ఉండేది అస్కార్బిక్ ఆమ్లం, సి విటమిన్ అస్కార్బిక్ యాసిడ్ అని కూడా అంటారు, పెరుగులో ఉండేది లాక్టిక్ ఆమ్లం, పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా కూడా లాక్టోబాసిల్లస్ అండి, పాలకూర టమాటాలో ఉండేది ఆక్సాలిక్ ఆమ్లం. వెరీ ఇంపార్టెంట్ టేబుల్ అండి ఇది. ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన జనరల్ సైన్స్ నుంచి 10 క్వశ్చన్స్ ఇచ్చాను. మరి మిగతా క్వశ్చన్స్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.